హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాయి. ఇప్పుడైతే మనం ఫిష్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాం. అందుకోసం ముందుగా ఫిష్ని అయితే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. కావాల్సినన్ని మసాలాలు వేసుకొని కారం, సాల్ట్, ఇలా మనం తినే స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. అండ్ అన్నిటినీ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. నేనైతే నాన్ స్టిక్ దాంట్లో ఫ్రై చేయడం వల్ల కొంచెం బాగా ఫ్రై అవ్వలేదన్నమాట. మీరైతే నాన్ స్టిక్ ప్యాన్లో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకోండి. దానికోసం ఆయిల్ వేసి జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్, సన్నగా తరిగిన ఆనియన్స్, కొత్తిమీర, టమాటోస్ యాడ్ చేసుకొని బాగా మగ్గించుకోవాలి. తర్వాత దానికి తగినంత సాల్ట్, అల్లం వెల్లిపాయలు దంచుకున్న అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకోవాలన్నమాట. అలా వేసుకున్నట్టయితే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత తగినంత సాల్ట్, ధనియా పొడి, గరం మసాలా ఇవన్నిటిని చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఫిష్లో ఆల్రెడీ వేసాం కాబట్టి దానికి సరిపడా వేసుకోవాలి. తర్వాత ఆ గ్రేవీలో మనం ఇందాక ప్రిపేర్ చేసిన ఫిషెస్ని యాడ్ చేయాలన్నమాట. తర్వాత ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుంటే ఫిష్ గ్రేవీ కర్రీ అనేది చాలా టేస్టీ సూపర్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.